గత 5-6 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వార్త అయితే ట్రెండ్ అవుతుంది. 99 పైసలకే ఎకరం భూమి. సాధ్యమేనా ఇది? 99 పైసలకే ఎకరం భూమి ఇవ్వటం సాధ్యమేనా? అందున వైజాగ్లో. ఇదంతా దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న స్కెచ్ అంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? మొదటగా దాచుకోవటం అనేది టీడీపీ శ్రేణులకు కానీ, టీడీపీ నాయకుడికి కానీ, టీడీపీలో పనిచేసే వ్యక్తికి కానీ తెలియదు. దాచుకోవటం అనే కాన్సెప్ట్ కానీ, దాచుకోవటం అనే ఏదైనా కానీ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళకి తెలిసినంతగా వీళ్ళకైతే తెలియదు. రెండోది 99 పైసలకి ఎకరం భూమి, 99 పైసలకి సెంటు భూమి అనేది పక్కన. అసలు అది ఎవరైనా సరే ఇప్పుడు నా రాష్ట్రంలో ఏమీ లేదు, నా రాష్ట్రంలో మీరు వచ్చి ఒక 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడి పెట్టాలి అన్నప్పుడు మీకు మామూలుగా నేను కల్పించాల్సిన ఏంటంటే ముందు భూమి ఇవ్వాలి. అది భూమి గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి. అలా ఫ్రీగా కాకుండా ఏదో ఒక ఎంఓయు ఉండాలి. కాబట్టి మన ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చే ఉద్దేశం లేక 99 పైసలకి అని చెప్పి ఒక ఎంఓయు రాసుకుంది. అది కూడా ఇన్ని సంవత్సరాలకి అని రాసుకుంది. అలా అంతేలే కానీ గత ప్రభుత్వంలో లాగా టీసీఎస్కి 99 పైసలకి అమ్మేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది కదా. మరి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డికి అంటే ఎవరు చెప్పారో మనకు తెలియదులే కానీ సాయంత్రం కల్లో ఏమన్నా ఎవరన్నా వచ్చి చెప్పారేమో. అది ఒకసారి చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కొంచెం సీఎంగా దిగిపోయిన దగ్గర నుంచి అలాగే మాట్లాడుతున్నాడు, అలాగే మాట్లాడతారు కూడా ఆయన. అయితే అసలు మొదటగా మా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా టీడీపీ వాళ్ళకి కానీ కావాల్సింది ఏంటంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందడం. దానికోసం ఏదైనా చేస్తారు. ఇంతకుముందు మన రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం హైదరాబాద్ని ఎలా చేశారో, కొండల్లో ఉన్న భూమిని చదునుగా చేసి ఇప్పుడు ఐటీ హబ్ ఎలా ఉందో చూశారు. ఆ రోజు కూడా ఇదే మాటలు మాట్లాడారు. ఈరోజు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. తర్వాత వచ్చే 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో దాని నుంచి వచ్చే ఫలాలు తినేటప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే పొగుడుకున్నారో ఆ రోజున అట్లా చేశారా అని ఈరోజు కూడా ఆ రోజున ఆయన 99 పైసలకి స్థలం ఇచ్చి పలానా టీసీఎస్ కంపెనీకి ఇచ్చి తేకుండా, లేదా పలానా వేరే కంపెనీకి ఇచ్చి తేకుండా ఉంటే ఇది అంతా జరిగేది కాదని అలాగే మాట్లాడుకునే రోజు కూడా వస్తుంది. ఖచ్చితంగా చూస్తాం. అంటే ఇక్కడ టీసీఎస్ లాంటి సంస్థకి 99 పైసలకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, 1000 కోట్ల ఆదాయం ఉంది, కొనుక్కోగల స్తోమత వాళ్ళ దగ్గర ఉంది కదా. అసలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు కదా. దాన్ని బూచిగా చూపించి వీళ్ళు భూదోపిడికి మొదలు పెట్టారు అనే మాట తీసుకొస్తున్నారు కదా. మరి అసలు మీకు ఏదైనా కావాలనుకుంటే ఎంతకి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎంత ఎంఓయూలు జరిగినాయి ఏంటి అనేది మొత్తం వెబ్సైట్లో క్లియర్గా ఉంది. గత ప్రభుత్వంలో రాగా వెబ్సైట్లన్నీ ఆపేసి జనాలకేం తెలియకుండా అయితే ఎవరు ఏం చేయట్లేదు. గత ప్రభుత్వంలో గుళ్ళు భూములన్నీ కొట్టేసి ఇంకొకరికి ఇవ్వడం, లేదా ఇంకొక భూములన్నీ తీసేసుకొని మన అమరావతిలో భూములన్నీ తీసుకొని సొంత పార్టీ ఆఫీసులు కట్టుకుంటాం, అది కాదు చేస్తుంది. డైరెక్ట్గా అంతా మీడియా ముందు టీసీఎస్ అనే కంపెనీకి ఇన్ని ఎకరాలు కేటా ఇచ్చాం 99 పైసలకు అని చెప్పి డైరెక్ట్గా మీడియాలోనే వస్తుంది. అందులో దాపరికం ఏముంది? అసలు పోయినసారి ఇన్ని వేల ఎకరాలు కానీ ఇంత భూమి కానీ పార్టీ ఆఫీసులు కట్టుకుంటానికి కేటాయించారు. ఒక మీడియా వాడన్నా, ఎవరన్నా ఇప్పుడు ఉద్యమాలు చేసేవాడు ఎవడైనా సరే ఆ రోజున ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ రోజున మాట్లాడే ప్రతి ఒక్కరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజున మీరు అందరూ ఇట్లాగే మాట్లాడుంటే ఈరోజు మీ మాటలకు మేము గౌరవం ఇచ్చి అలాగే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ పార్టీ వాళ్ళకు ఉండేది. పోయినసారి నోరు అన్నీ మూసుకొని కూర్చొని ఇప్పుడు జనాలకు మంచి జరుగుతుంది, మీరేదో హైలైట్ అవ్వాలి అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి ఏదో మీకు నోటికి వచ్చింది మాట్లాడితే అసలు సబబు కాదు. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడే వాళ్ళు మాట్లాడితే చాలా మంచిగా ఉండిద్ది. ఈ మధ్యకాలంలో మళ్ళీ గుడివాడ అమర్నాథ్ కూడా కొంచెం యాక్టివేట్ అయ్యారు. ఆయన అంటుంది ఏంటంటే ఊరు పేరు లేని ఉర్సాకి అప్పనంగా దోచిపెడుతున్నారు. ఈ ఉర్సా అనేది చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి బినామీల సంస్థ అనేది ఒకటి తీసుకొస్తున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఉర్సా అనేది ఏ కంపెనీయో ముందు గుడివాడ గుడ్డు అమర్నాథ్ గారు చెప్తే మనమందరం తెలుసుకునే అంత ఇదిలో లేదు. మీ దగ్గర అన్ని ఫోన్లు ఉన్నాయి, ఫోన్లో నుంచి తీయండి, నెట్లో కొట్టండి ఉర్సా క్లస్టర్స్ కంపెనీ ఏంటి, యూఎస్లో ఎంత మార్కెట్ వాల్యూ ఉంది, ఏ రాష్ట్రంలో ఎంతెంత పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూలు చేసుకుంది. మొత్తం గత కేటీఆర్ ఉన్నప్పుడే ఆ ఉర్సా అనే కంపెనీ
అంటే ఇప్పుడు కేటీఆర్ కంటే మంచి ఐటీ మినిస్టరే మన మినిస్టర్. ఎందుకంటే మన మినిస్టర్ అప్పడాల కంపెనీలు తెచ్చాడు, పూర్ణాల కంపెనీలు తెచ్చాడు, కోడిగుడ్లు బొచ్చు పీకే కంపెనీలు అవన్నీ తీసుకొచ్చారు. కేటీఆర్ కంటే గొప్ప మంత్రి అవన్నీ తీసుకొచ్చాడు కాబట్టి. కానీ ఈయనకి అక్కడ కేటీఆర్ 5,000 కోట్లు పెట్టించుకొని అక్కడ కూడా చేశారు. ఒకసారి నెట్లో గూగుల్లో కొడితే వచ్చేసి అంతా గూగుల్లోనే ఉంటుంది కదా, అదంతా చేశారు వచ్చారు. అదే కంపెనీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా AI బేస్డ్ టెక్నాలజీ పెడతాము, అది కూడా వాళ్ళకి సముద్రం దగ్గరలో ఉన్నట్టు కావాలి, ఏదన్నా చేసుకుంటానికి, ఏదన్నా డిమానిటైజేషన్ చేసుకోవాలంటే వాళ్ళకి కొన్ని సర్వర్స్ కానీ ఇవన్నీ ఈజీ చేయాల్సి ఉంటుంది. సముద్రం పక్కనే ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వైజాగ్ కోరుకున్నారు కాబట్టి మన వాళ్ళు ఇచ్చారు. ఒకసారి దాని గురించి డీటెయిల్గా తెలుసుకొని మాట్లాడితే. ఆయన ఐటీ మంత్రిగా చేశారండి, ఆయనకి తెలియదా? అమర్నాథ్గా ఆ మాత్రం తెలియదు అంటారా? ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డికి తెలియదు అంటారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పక్కన పెడితే ఐటీ మినిస్టర్గా చేసిన గుడివాడ అమర్నాథ్ గారికి చాలా తెలుసని నేను మీకు ఇందాక చెప్పా. ఆయనకి కోడిగుడ్లు పొదగేయటం ఎలాగో తెలుసు, బాతుగుడ్లు పొదగేయటం ఎలాగో తెలుసు, ఎంత టైం పట్టిద్దో తెలుసు, బజ్జీల బండ్లు ఓపెనింగ్లు తెలుసు. తెలుసులే కానీ మన ఐటీ మంత్రికి వీటి గురించి అంత అవగాహన లేదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీటన్నిటి గురించి అవగాహన ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం వాల్యూ తగ్గిద్ది అనే ఉద్దేశంతో ఆయన అట్లాంటి వాళ్ళకి ఇవ్వలేదు అని నా అభిప్రాయం. ఇప్పుడు రాష్ట్రానికి ఒక వైపున పెట్టుబడులు వస్తుంటాయి, ఏ రాష్ట్రంలో గమనించాలా? ఇప్పుడు పక్కన తెలంగాణనే తీసుకుందాం, కంపెనీలు వస్తుంటే కనుక ఎవరు ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడలేదు. అలాగే చూస్తే కనుక పక్కన ఒరిస్సా కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ ఎక్కడ ప్రతిపక్ష నేతలు అబ్జెక్షన్ పెడుతున్నట్లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్షాలు వస్తున్న కంపెనీలకు అడ్డుకట్ట వేసే విధంగా, ఒకవేళ మీరు పెట్టినా మేము రాగానే భూములు వెనక్కి తీసుకుంటామని చెప్పి బెదిరించే విధంగా ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అది మీకే కాదు నాకు ఆశ్చర్యకరంగానే ఉంది. ఎట్లాగంటే ఇప్పుడు పోయినసారి పక్క రాష్ట్రంలో చెట్లు కొట్టేస్తుంటే ప్రతిపక్షాలని రోడ్ల మీదకి వెళ్ళి చెట్లు కొట్టమాకండి అనే పరిస్థితిలో, అడవి భూములు కొట్టేస్తుంటే అనే పరిస్థితిలో ప్రతిపక్షాలు వచ్చారు. ఇక్కడ డెవలప్మెంట్ చేస్తామంటే చేయమాకండి మేము అడ్డుకుంటాం అనే పరిస్థితిలోకి ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈ ప్రతిపక్షాలన్నీ కూడా కేవలం పోయినసారి ఏదైనా సరే పోయినసారికి ఈసారికి జనాలు కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకొని ఎవరు బాగా చేశారు అనే ఉద్దేశంలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా వీళ్ళకి ఓట్లు పడవు అనే ఉద్దేశంలో ఇవన్నీ చేస్తున్నారు తప్పితే కేవలం ఓట్ల రాజకీయాల గురించి చేస్తున్నారు తప్పితే. కంపెనీలు వస్తే కనుక యువతకు ఉపాధి దొరుకుతుంది కదా, అయినా సరే వచ్చే ఉపాధిని అంటే ఒక పక్కన ప్రభుత్వమే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తుంది, ఈ సంవత్సరానికి ఇవ్వాల్సిన 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు అంటూ వాళ్లే ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు. మరోవైపు చూస్తే వస్తున్న కంపెనీలకి మీరు వస్తే కనుక మీ భూములు మేము వెనక్కి లాక్కుంటా, మేము అధికారంలోకి వస్తే బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఎలా చూడాలి ఈ వైసీపీ నాయకులది? అసలు మొదటగా సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు కాదు చెప్పింది. మేము వచ్చిన తర్వాత యువతకి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, 5 లక్షల మంది యువతకి కల్పిస్తామని మొన్న టీసీఎస్ వాళ్ళు చేసుకున్నారు MOU. దానికి గాను అందులో MOU ఏం జరిగిందో ఒకసారి చదవమనండి. లోకల్గా ఉన్న వాళ్ళకి 12,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి మాత్రమే, బయట వాళ్ళకి కాకుండా. 12,000 మందికి ఉద్యోగాలు అంటే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి మీరు చెప్పండి? ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి? ఎంతమంది బిలో పవర్టీ ఉన్న వాళ్ళ కుటుంబాలు ఎంత పైకి వస్తాయో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ మనం 99 పైసలకి ఇది ఇవ్వడానికి కారణం కూడా 12,000 మందికి 12 సంవత్సరాలకు గాను నెలకి ₹1,00,000 జీతం వేసుకున్నా కానీ దానికంటే తక్కువే కదా అయ్యేది. ఇప్పుడు యువత భవిష్యత్తు ముఖ్యం అంటారా, ఆ 50 కోట్ల స్థలం ముఖ్యం అంటారా? మీరు చెప్పండి. ముఖ్యం అంటున్నారు కదా. వాళ్ళు అంటాం కాదండి, జనరల్గా ఇప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళంతే. అడ్డుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అంటారు వీళ్ళకి? ఒకటేనండి, ఎందుకు అడ్డుకోవాలి అంటే పోయినసారికి ఈసారికి ఏం చేసాం. పోయినసారి వాళ్ళు ఏం చెప్పుకున్నారు, మేము మీ అందరికీ బటన్ నొక్కాము డబ్బులు వేసాము అని చెప్పుకున్నారు. అందరూ కూడా ఎలా ఇంటి ముందుకు ఎట్లా వెళ్తారు, మేము చేసాము అని చెప్పి ఇళ్ళ ముందుకు వెళ్ళారు. అలాగే ఇళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారో నిలదీసి ఓట్లు ఎన్ని పడినాయో కూడా చూసాం. నెక్స్ట్ వచ్చే టైంకి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, జనాలందరికీ ఏం అర్థమైద్ది, మనకు కావాల్సింది పథకాలు కాదురా బాబు, మనకు కావాల్సింది మన పిల్లలు బాగుపడటం,
మన కుటుంబాలు మెరుగులోకి రావడం, మన ఇంట్లో ఒకళ్ళకి ఉద్యోగం వస్తే మన ఇల్లు ఎలా బాగుపడిద్దో అందరూ చూస్తారు వాళ్ళ కంటితో. అప్పుడు ఇంకా వాళ్ళకి ఇప్పుడు జనాలు ఎడ్యుకేట్ అయ్యే కొద్దీ వీళ్ళ పార్టీ వెనక్కి వెళ్ళిపోతానే ఉంటుంది. వీళ్ళ ఇదేంటంటే జనాలని ఎంతకాడికి ఎడ్యుకేట్ కాకుండా చూడాలి, జనాలకి వాస్తవాలు తెలియకుండా చూడాలి. అదే ఎజెండాగా పెట్టుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇంతకుముందు వాళ్ళ పార్టీ ఎజెండా పథకాలు ఇవ్వడం, ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎజెండా ఏంది, జనాలందరికీ కూడా ఏ విషయం కూడా వాస్తవాలు చేరకూడదు, మంచి జరగకూడదు. మంచి అంటే ఏ మంచి పథకాలు వేసే మంచి కాదు, నిజంగా మంచి ఉద్యోగాలు వస్తే వాళ్ళు బాగుపడే మంచి జరిగితే వాళ్ళకు ఉద్యోగాలు వేసే వాళ్ళు ఉండరు. కాబట్టి వీళ్ళంతా అది ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. అది మీరు ఎంత చేసినా కానీ దానికి మాలాంటి యువత, మా ముందు లబ్ధి పొందిన వాళ్ళు యువత అందరూ మా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి కానీ సపోర్ట్గా ఉన్నంత వరకు మీరు ఏమీ చేయలేరు.